సౌత్ గురించి మాట్లాడితే ఇంకోటి మనం ఇది కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలని మనం ఖచ్చితంగా రికార్డ్ చేయాలా, దాని గురించి ప్రజలకు తెలియజేయాలా. కేరళలో బీజేపీ పాగా వేయటం మొదలుపెట్టింది. ఎక్కడ పాగా వేస్తుంది అని అంటే కమ్యూనిస్టుల కంచుకోటలో. కాంగ్రెస్ గట్టిగా పట్టున్న కేరళలో, కమ్యూనిస్టుల కంచుకోట త్రిశూర్లో సురేష్ గోపి, నటుడు సురేష్ గోపి గెలుపొందారు. బీజేపీ చరిత్రలో ఇది సాధారణ విజయం కాదు. ఇక్కడి నుంచి టోటల్ సౌత్ మీద పట్టుకు బీజేపీ ప్రయాణం మొదలు కాబోతుందా, ఎస్పెషల్లీ కేరళ అండ్ తమిళనాడు. డౌట్ వస్తుంది, డిస్కషన్ చేయండి, చెప్పండి. లేదు, కేరళలో ఆ అవకాశం లేదు. ఎందుకంటే నిజానికి కేరళ దానికంటే ఎక్కువ వాళ్ళు తిరువనంతపురం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినారు. రాజీవ్ చంద్రశేఖర్ అని మీడియా టైకూన్ ఉన్నాడు అక్కడ. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకున్నటువంటి త్రివేంద్రంలో ఉన్న శశి తరూర్ను ఓడించడం కోసం తన సకల శక్తులు, ఆయన టాప్ ర్యాంక్డ్ మీడియా ఛానల్స్ ఉన్నాయి ఆయనకి, ఆయన ప్రయత్నం చేసినాడు. అంటే సురేష్ గోపిని చూస్ చేసుకోవడము, ఆయన అక్కడ ఫీల్ చేయడంలో ఐడియాలజీ కంటే ఇంపార్టెంట్ ఆయనకున్న గ్లామర్, సురేష్ గోపికి ఉన్న బ్యాక్గ్రౌండ్, కమ్యూనిటీ, ఇవన్నీ బాగా ఉపయోగపడినాయి. కేరళలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 5 సీట్లు, తమిళనాడులో ఎక్స్పెక్ట్ చేసింది 3 సీట్లు. మీరు దయచేసి ఈలోపు మన తమిళసై అక్కగారు ఏమైనారో చాలా వెనకంజలో ఉన్నారు, ఒకసారి కనుక్కోండి. అదేవిధంగా షర్మిల అక్క గారు ఎట్లున్నారో కూడా కనుక్కోండి. ఈ రెండింటిని ఈలోపు తీసుకురాదు. సార్, కేరళలో చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఎల్డిఎఫ్, యూడిఎఫ్ పొత్తు పెట్టుకోలేదు. ఎవరి బలాలు వాళ్ళు మొబిలైజ్ చేసుకున్నారు. వీళ్ళకి బలం ఉన్న చోట వీళ్ళు గెలిచినారు, వాళ్ళకి బలం ఉన్న చోట. చాలా విచిత్రం, ఇద్దరు ఇండియాలో ఉన్నారు. కానీ ఇండిపెండెంట్ రాహుల్ గాంధీ పోటీ చేసినటువంటి వయనాడులో కూడా సిపిఐ స్ట్రాంగ్ పర్సన్ రాజా వైఫ్ అక్కడి నుంచి స్ట్రాంగ్ పర్సన్ అక్కడి నుంచి పోటీ చేసింది. అట్లే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కడి నుంచి పోటీ చేసింది రాహుల్ గాంధీని ఇది చేయాలని. కానీ అక్కడ కుదరలేదు. బీజేపీ వాళ్ళ డౌన్ సౌత్లో పాండిచ్చేరి, కేరళ, తమిళనాడులో ఒక్క సీటుతోటి ఇక్కడ పాగా వేయడం సాధ్యం. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే మాది అయిపోయే టైం కాబట్టి అంటే ఎక్స్ట్రీమ్ 300కి పోయిన బీజేపీ కాస్తే 243, 238, 220 దగ్గర అయ్యే టైం మధ్యన ఉన్నది. ఇప్పుడు సౌత్లో పాగా వేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది, నార్త్లో పోతున్నది. కాబట్టి మీరు నార్త్ ఈస్ట్ తీసుకోలేదు ఇంకా. మీరు ఏది మణిపూర్, అస్సాం అక్కడ కనుక చూస్తే అక్కడ డిక్లైన్ అవుతుంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 93 మేము, ఒకరోజు వాళ్ళు 82, ఏది బాబ్రీ మసీద్ కూల్చిన సందర్భంలో. సో వేగంగా నా దృష్టిలో బీజేపీ పతనం మొదలవుతుంది. వైల్డ్ థాట్ అండ్ డిస్కషన్. ఎన్డీఏ కూటమి ప్రస్తుతం అయితే 297లో ఉంది. 272కి సేమ్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎన్డీఏ కూటమి రాకపోతే ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంటుంది? డెఫినెట్ గా ఇప్పుడు మా ఇండియా కూటమి అందరినీ తీసుకుంటది. ఇండియా కూటమి ఏం చేస్తుంది? ఏముంటది, ఇప్పుడు టీఎంసీ ఉంది, నితీష్ మాతోనే ఉన్నాడు, మొన్నటి దాకా వెళ్ళిపోయిండు. ఇప్పుడు అటు నితీష్ ఆల్రెడీ ఖండించాడంట, ఈ ప్రచారాన్ని ఖండించాడు. ఖర్గే సంప్రదించారు అనే విషయాన్ని నితీష్ కుమార్ ఖండించారు. ఖండిస్తాడు. చంద్రబాబు నాయుడుకి సేఫ్ సైడ్ మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇద్దరికి 15-16 ఆల్మోస్ట్ ఇద్దరికి 30 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 297 వైల్డ్ డిస్కషన్ చేద్దాం. కాంగ్రెస్ తో ఉంటే నితీష్ గానీ, చంద్రబాబు గారికి కానీ, లేదంటే టీఎంసీకి కానీ స్వేచ్ఛ ఉంటుంది, డెమోక్రసీ ఉంటుంది. మోడీతో ఉంటుందా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా రేపటికి శివసేన లెక్క, అకాలీల లెక్క కావాలని కోరుకోరు కదా. చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్వాంటేజ్ అండి. ఆయన సుప్రీం కావచ్చు, ఆయనకి ఆపోజిట్ అంత పని చేస్తారు అనుకోవట్లేదు.